తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలను అకాల వర్షాలు తడిపే ముద్ద చేశాయి. జిల్లాలో అనేక చోట్ల వాగు వంకలు పొంగిపొర్లాయి. వరద నీరు వీధులను ముంచెత్తాయి. లోతట్టు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతపురం రూరల్ పరిధిలోని కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. కక్కలపల్లి కాలనీ, ప్రజాశక్తి నగర్తో పాటు కందుకూరు గ్రామ సమీపంలోని సిపిఐ కాలనీలో నీరు పెద్ద ఎత్తున చేరింది. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. బాధితులను అగ్నిమాపక సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. శిల్పలేపాక్షి నగర్లోనూ నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. అకాల వర్షానికి వాగు వంకలు పొంగిపొర్లాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి బియ్యం, ఇతర నిత్యావసరాలు, దుస్తులు తడిచిపోయాయని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వల్లో చెత్తాచెదారం చేరడంతో పాటు పిచ్చి మొక్కలు పెరగడం వల్లే వరద నీరు కాలనీల్ని ముంచెత్తిందని వాపోయారు. వర్షం కురిసిన ప్రతిసారి తమకు ఈ ఇబ్బందులు తప్పటం లేదన్నారు. మామూలు పడుతుందని మేము లోపలికి పోయి పనుకున్నాము. పనుకున్న తర్వాత కొంచెం నిద్రపోయినాక నీళ్ళన్నీ లోపలికి వచ్చేసినాయి సార్. నీళ్ళన్ని లోపలికి వచ్చి ఏం తడి ఇట్లా అయిందని లేస్తే అన్ని లోపలన్నీ నానిపోయినాయి. బియ్యము, బుక్కులు అన్ని నానిపోయి ఇంత ఎత్తి వచ్చినాయి. బీరువాళ్ళకి సగం బట్టలు అన్ని నానిపోయినాయి. ఇంక అందరూ మా ఆయన ఫోన్ చేసి రెస్క్యూ టీం వాళ్ళకి ఫోన్ చేసి వస్తే అప్పుడు ఆయన ఆ సారోళ్ళు వచ్చి కాపాడి మమ్మల్ని బయటకు వేసి. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇలాగే జరుగుతుంది. ఇంట్లో మొత్తం ప్రతిదీ నానిపోతుంది. ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు నైట్ అంతా ఇలాగే మొత్తం మేల్కొనే ఉన్నాం. ఫుడ్ లేదు, ఏముండదు. పిల్లల బట్టలన్నీ తడిచిపోయినాయి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. మాకు ఫస్ట్ రోడ్లు, కాలువలు ఇలాంటివన్నీ వేయించాలని కోరుకున్నాం. వర్షం వచ్చింది, గట్టక వచ్చేదానికే నడంలోకి వచ్చినాయి. మమ్మల్ని అందరూ ఎత్తకొచ్చి గట్టనే వేసిపోయినారు రోడ్డు పైన. బత్యం గిత్తం అన్ని అంటే నానిపోయినాయి సార్. ఏంది లేదు. కాలువలో ప్రవహించాల్సినటువంటి నీరంతా కూడా కాలువంతా కుచించుకుపోవడం వల్ల, కాలువ క్లియర్ గా లేకపోవడం వల్ల ఆ నీళ్ళన్ని కూడా సిపిఐ కాలనీలోకి రావడం జరిగింది. మరి ఈ వాటర్ ఇది 3వ దఫాగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడంతా పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొత్తం అంతా కూడా వాళ్ళ వంట సామాగ్రి, బియ్యము, బ్యాళ్ళు అన్ని కూడా మరి ఇవాళ నేలపాలు కావడం జరిగింది. బట్టలు కూడా ఇదైపోయినాయి. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి నిత్యావసర సరుకులు తడిశాయి. సిద్దిగూరిపల్లిలో పెద్ద చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డంతో పులిబెందుల కదిరి మార్గంలో రాకపోకలకు ఆటంకమేర్పడింది.